ఓకే. క్లాస్ స్టార్ట్ చేద్దాం మరి. వచ్చిన వాళ్ళు ఇంకా అలా వస్తుంటారు. ఆహ్, ఓకే. నిన్న చెప్పినట్టి కొన్ని విషయాలు మీరొకసారి నేను అడుగుతాను. మీరు గుర్తుంచుకొని ఎంతమంది చెప్పగలరో కాస్త చూస్తాను. నిన్న చెప్పిన విషయాల్లో ఆహ్, బాలగంగాధర తిలక్ 2 పత్రికలు స్థాపించాడు. అదే 2 పత్రికలు నడిపాడని చెప్పాను కదా! ఆ పత్రికల్లో ఇంగ్లీష్ పత్రిక ఏది? మరాఠీ సార్. మరాఠా, మరాఠా పత్రిక ఇంగ్లీషు. సో, అనదర్ పత్రిక ఏంటి ఇంకోటి? Uh, another. ఇంకోటేంటి? కేసరి. సార్. కేసరి అనే పత్రిక మరాఠా భాషలో ఉంటుందని చెప్పాను. మరి బిపిన్ చంద్రపాల్ ఒక పత్రిక తను నడిపిన పత్రిక పేరేంటి? న్యూ ఇండియా సార్. వెరీ గుడ్. న్యూ ఇండియా. ఇంకా మ్, ఆ, 1897లో కెప్టెన్ ర్యాండ్ అమ్హరెస్ట్ని హత్య చేసింది ఎవరు? బాలకృష్ణ దామోదరం సార్. బాలకృష్ణ దామోదర్. వీళ్ళని ఏమంటారు? చాపేకర్ బ్రదర్స్. వెరీ గుడ్. చాపేకర్ బ్రదర్స్ అంటారు. చాపేకర్ బ్రదర్స్ వాళ్ళని చంపడానికి ప్రేరేపణ ఎవరు? ఎవరు ప్రేరేపించారు? తిలక్కే. బాలగంగాధర తిలక్ కేసరి అనే పత్రికలో రాసినటువంటి విషయాల్ని ఆ తర్వాత బాలగంగాధర తిలక్ తన పత్రికల్లో బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా అనేక వ్యాసాలు రాయడం, అక్కడ అమహరెస్ట్ ర్యాండ్ అనేవాళ్ళు ఎంత అవినీతికి పాల్పడ్డారు అనేది మొత్తం తిలక్ తన పత్రికల ద్వారాగా ప్రజలకు తెలియజేస్తూ ఉండేవాడు కదా. అతని రచనల ప్రేరణతో, అతని పత్రికల్లో రాసినటువంటి వ్యాసాల యొక్క ప్రేరణతో చాపేకర్ బ్రదర్స్ కిల్డ్ ది అమ్హరెస్ట్ అండ్ ర్యాండ్. దీస్ ఆర్ ది టూ అఫీషియల్స్ appointed to aid and assist the victims of the plague disease. ప్లేగు వ్యాధి వచ్చి పూనాలో అనేక మంది చనిపోవడం జరిగిందని, దాని మీద అక్కడ ప్రజల తాలూకా కష్ట నష్టాలు తెలుసుకొని ఒక రిపోర్ట్ ఇవ్వాలని, లేదా ఉపశమన చర్యలు తీసుకోమని గవర్నమెంట్ అపాయింటెడ్ దీస్ టూ అఫీషియల్స్. ఏ వీళ్ళిద్దరూ ఏమో అవినీతికి పాల్పడడం, ఇదంతా కూడా తిలక్ తన కేసరి పత్రికలో రాస్తుంటాడు. సో ఆన్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ దీస్ ఆర్టికల్స్, చాపేకర్ బ్రదర్స్ కిల్డ్ ది టూ ఆఫీషియల్స్ అనమాట. వీళ్ళిద్దరిని చంపేయడం జరిగింది. సో తర్వాత ఏం చెప్పానో దానికి అనుబంధంగా తిలక్ ఏ పత్రికలో రాస్తాడు ఇది? ఆ, శివాజీ అఫ్జల్ ఖాన్ చంపడం ఎంత ధర్మమో, చాపేకర్ బ్రదర్స్ ర్యాండ్ని చంపడం కూడా అంతే కరెక్ట్ అని చెప్పింది ఏ ఏ పత్రికలో రాస్తాడు? మరాఠీ సార్. ఆ, మరా నో 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 కేసరి పత్రికలో రాస్తాడు. దానికి అతను 6 months ఇంప్రిజన్మెంట్కి గురవుతాడు. ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష. తిలక్ వాజ్ అరెస్టెడ్ అండ్ గాట్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 6 months. సో ఓకే. ఓకే.
అగైన్ వి కమ్ టు ది పాయింట్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం ఈరోజు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, బెంగాల్ విభజన. నిన్న అక్కడి వరకు చెప్పాను కదా. బెంగాల్ విభజన 1905లో అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి ఎవరు, లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్ బెంగాల్ని విభజిస్తూ ఒక సర్క్యులర్ వస్తుంది. ఎందుకని బెంగాల్ విభజించాడు? గవర్నమెంట్ చూపించిన కారణం ఏంటి? అది విశాలమైనటువంటి రాష్ట్రం, యాక్చువల్గా పెద్దదే కానీ అది బెంగాల్ ప్రెసిడెన్సీ. అది యాక్చువల్గా బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలిస్తున్న ప్రాంతాలు 3 ప్రెసిడెన్సీలు. ఏంటంటే బెంగాల్ ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ. రాసుకోండి అవి. బ్రిటిష్ వారి పాలనలో ఉన్నటువంటివి 3 ప్రెసిడెన్సీలు: బెంగాల్ ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ. మిగిలిన ప్రాంతాన్ని, అంటే మిగిలిన భారతదేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరో మీకు ఏమైనా ఐడియా ఉందా? బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నది కేవలం ఈ 3 ప్రెసిడెన్సీలే. తర్వాత ఢిల్లీని కేంద్రంగా చేసుకొని ఢిల్లీ కూడా వాళ్ళ అధీనంలో ఉంటుంది క్యాపిటల్గా. ఈ 3 ప్రెసిడెన్సీలు కాకుండా మరి మిగతా భారతదేశంలో ఎవరు పరిపాలన చేసేవాళ్ళు? ఎనీబడీ హ్యావ్ ఎనీ ఐడియా? ఎనీబడీ హ్యాస్ ఎనీ ఐడియా అబౌట్ దిస్? నో సార్. అంటే ఈ 3 ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్గా పరిపాలన చేస్తుంటే, మిగిలిన భారతదేశంలో స్వదేశీ సంస్థానాలని స్వదేశీ రాజులు పరిపాలన చేస్తుండేవాళ్ళు. ఉదాహరణకి ఇక్కడ హైదరాబాద్ నిజాం, కాశ్మీర్లో కాశ్మీర్ రాజులు, ఆ తర్వాత జూనాగఢ్లో జూనాగఢ్, భోపాల్లో భోపాల్ రాజు. ఇలా అనమాట. ఈ ట్రావెన్కోర్లో ట్రావెన్కోర్ రాజు పరిపాలన చేసేవాడు. విజయనగరం విజయనగర రాజులు, మైసూరు మైసూరు రాజులు, స్మాల్ ప్రిన్సిపాలిటీ. ఇటువంటివి భారతదేశంలో 563 చిన్న చిన్న స్వదేశీ రాజులు పరిపాలన చేస్తూ ఉండేవాళ్ళు. ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బెంగాల్ ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, ఇవి బ్రిటిష్ వాళ్ళ తాలూకా డైరెక్ట్ పరిపాలనా అధీనంలో ఉంటాయి. అంటే బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్గా పరిపాలించేది ఆ 3 ప్రెసిడెన్సీలే. ఇప్పుడు ఉదాహరణకి కలకత్తా ప్రెసిడెన్సీలో దాని అధీనంలో ఉన్నవేంటి? ఈస్ట్ బెంగాల్, అంటే ఇప్పుడు ప్రజెంట్ బంగ్లాదేశ్ దేశం అని. అది తర్వాత 1973లో అది సెపరేట్, 71లో సెపరేట్ దేశం అయిపోయింది అది. అది అంతకుముందు అది ఈస్ట్ బెంగాల్ అని, బెంగాల్లో భాగమే. పశ్చిమ బెంగాల్ మనది, తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్, ఇంకా అస్సాం దగ్గర అస్సాం సిల్హెట్ ప్రాంతం, అస్సాం ఇంచుమించుగా. తర్వాత ఇక్కడ ఒరిస్సా, ఇదంతా కలకత్తా ప్రెసిడెన్సీ. మరి ఇంత పెద్ద రాష్ట్రాన్ని పరిపాలించడం మాకు కొంచెం ఇబ్బందిగా ఉందని లార్డ్ కర్జన్ బెంగాల్ విభజిస్తూ సర్క్యులర్ వస్తుంది. అయితే బెంగాల్ విభజన అమలు జరిగిన డేట్ ఒకటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతుంటాడు. రాసుకోండి. 1905 అక్టోబర్ 16. 1905 అక్టోబర్ 16వ తారీఖున బెంగాల్ విభజన అనేది అమల్లోకి వచ్చింది. బెంగాల్ విభజన 1905 అక్టోబర్ 16న ఇంప్లిమెంట్ చేస్తారు. అయితే అసలు ఉద్దేశం ఏంటంటే, తూర్పు బెంగాల్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ, పశ్చిమ బెంగాల్లో హిందూ పాపులేషన్ ఎక్కువ. సో అప్పుడు జాతీయోద్యమం, ఒక పక్క ముస్లిం నాయకులు, ఇంకో పక్క హిందూ నాయకులు కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు జాతీయ కాంగ్రెస్లో అనేక మంది ముస్లిం సోదరులు ఉన్నారు. ముస్లిం నాయకులు ముస్లింల తరపున మన కాంగ్రెస్లోనే జాయిన్ అయ్యి
కాంగ్రెస్తో కలిసి పోరాటం చేస్తున్నారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హక్కుల కోసం, ఉద్యోగాల కోసం, పరిశ్రమల స్థాపన కోసం, అది రైతుల మీద ట్యాక్సులు తగ్గించాలని, ఇలా రకరకాల డిమాండ్స్తో కాంగ్రెస్ పోరాటం చేస్తూనే ఉంది. సో హిందువులు ముస్లింలు కలిసి ఉండడం వలన బ్రిటిష్ వారికి ఒత్తిడి పెరుగుతుందని చెప్పాను. అంటే కంబైన్డ్ ఎఫర్ట్ చాలా గట్టిగా ఉంటుంది. హిందువులు ముస్లింలు ఇద్దరు ఏకమైతే బ్రిటిష్ వాళ్ళకి కొంచెం ఇబ్బందులే. అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్నదే. అది రాను రాను రోజు రోజుకి చూస్తుంటే ఇద్దరు కూడా అంటే హిందువులు ముస్లింలు నాయకులందరూ కలిపి అందరి పాపులేషన్ని, అంటే ఆ ముస్లిం పాపులేషను, హిందూ పాపులేషను వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. ఇది కాస్త బ్రిటిష్ గవర్నమెంట్కి ఇబ్బందికరమైంది. అయితే అందుకోసం బెంగాల్ని విభజిస్తూ లార్డ్ కర్జన్ ఒక నిర్ణయం తీసుకోవడం, దాన్ని అమలు చేయడం జరిగింది. అంటే ఇది జాతీయోద్యమాన్ని బలహీనపరచడమే. ఒక మాటలో చెప్పాలంటే జాతీయోద్యమాన్ని బలహీనపరచడమే దీని అసలు ఉద్దేశం అని జాతీయ నాయకులందరూ భావించి బెంగాల్ వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని లేవదీస్తారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఒక గొప్ప ఉద్యమం స్టార్ట్ అయింది. దాన్నే వందే మాతర ఉద్యమం అంటారు. రాసుకోండి. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమమే వందే మాతర ఉద్యమం. వందే మాతర ఉద్యమం. అయితే వందే మాతర ఉద్యమం అని ఎందుకన్నారు అది కూడా రాసుకోండి. వందే మాతర ఉద్యమం అనడానికి కారణం ఏంటంటే ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఓవర్ నైట్ అంటే రాత్రికి రాత్రే వందే మాతర గీతం పాపులర్ అయిపోయింది. వందే మాతర గీతం అనేది ప్రజలందరి నోట ఒక దేశభక్తికి, ఐకమత్యానికి నిదర్శనంగా ఏ ఇద్దరు భారతీయులు ఎదురుపడినా వందే మాతరం అని గట్టిగా అరవడం, ఆ వందే మాతరం అని వాళ్ళ మధ్య స్నేహానికి లేదా ఐకమత్యానికి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడానికి, దేశభక్తికి అన్నిటికీ అది నిదర్శనంగా గుర్తుగా ఈ వందే మాతర గీతం అనేది, వందే మాతర గీతం, వందే మాతర నినాదం ఈ రెండు ఓవర్ నైట్ పాపులర్ అయిపోవడం, ప్రజలందరూ కూడా ఈ వందే మాతర గీతాలాపన దేశభక్తికి ప్రతీకగా పాడడం అంతా జరిగిపోయింది. అందువలన ఇది వందే మాతర ఉద్యమం అని పేరు అందుకొచ్చింది అనమాట. అయితే ఈ వందే మాతర గీతం ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎవరు రాశారు చెప్పండి. కొంతమంది తెలుసుంటది మీకు. బంకిం చంద్ర చటర్జీ సార్. బంకిం చంద్ర చటర్జీ రాసిందే. అతను రాసిన ఒక నవల నుంచి తీసుకున్నారు. ఏంటి ఆ నవల? బంకిం చంద్ర చటర్జీ రాసిన ఒక నవల నుంచి ఈ వందే మాతర గీతాన్ని తీసుకోవడం జరిగింది. ఆనంద్ మఠ్ సార్. వెరీ గుడ్. ఆనందమఠ్ అనే నవల నుంచి ఈ వందే మాతర గీతాన్ని తీసుకోవడం జరిగింది. ఓకేనా? అయితే ఈ వందే మాతర గీతాన్ని దానికి సంబంధించింది ఇంకోటి రాసుకోండి. ఇప్పుడు తెలిసిన వాళ్ళు అక్కర్లేదు కానీ తెలియని వాళ్ళు నోట్ చేసుకుంటూ ఉండండి. బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి ఆనందమఠ్ అనే నవల నుంచి ఈ వందే మాతర గీతాన్ని స్వీకరించడం జరిగింది. అవి తెలియని వాళ్ళు రాసుకుంటారు. నెక్స్ట్ ఏమిటంటే, అయితే ఈ వందే మాతర గీతాన్ని మొట్టమొదట కాంగ్రెస్ ఎక్కడ ఆలపించింది అంటే, వందే మాతర గీతాన్ని కాంగ్రెస్ అడాప్ట్ చేసుకుంది. మొట్టమొదటిసారి వందే మాతర గీతాన్ని ఎక్కడ ఆలపించడం జరిగింది? వందే మాతర గీతాన్ని మొట్టమొదటిసారి ఎక్కడ ఆలపించడం జరిగింది? 1896లో రాసుకోండి. 1896లో
కలకత్తా సమావేశంలో దీన్ని మొట్టమొదటగా ఆలపించారు. 1896లో కలకత్తా సమావేశంలో మొట్టమొదటిసారి వందే మాతర గీతాన్ని జాతీయ కాంగ్రెస్ సమావేశంలో, కలకత్తా సమావేశం అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కా ఇయర్లీ ప్రతి సంవత్సరం డిసెంబర్ 28వ తారీఖున ఏదో ఒక నగరంలో సమావేశం అదే జరుగుతూ ఉంటుందని మీకు చెప్పాను. 1885లో స్థాపించినటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఏమని నిర్ణయించారు అప్పుడు? ఆ రోజు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇప్పుడు 85లో, ఉదాహరణకి 85లో బొంబాయిలో సమావేశం అయ్యారు డిసెంబర్ 28న. 86లో కలకత్తాలో సమావేశం అయ్యారు డిసెంబర్ 28 తారీఖుని. 28, 29, 30, 31 అలా 3-4 రోజులు నిర్వహిస్తారు. 87లో మద్రాసులో సమావేశం అయ్యారు. మద్రాసులో డిసెంబర్ 28న కాంగ్రెస్ సమావేశం జరిగింది. అంటే ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక ముఖ్య నగరంలో ఒక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొని కాంగ్రెస్ రాబోయే సంవత్సరం ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలి అనేది తీర్మానాలు చేసి తీర్మానాలు ఆమోదించాక వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించి, అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, ఆ నిర్ణయాలను ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, బ్రిటిష్ వాళ్ళ మీద ఎలా ఒత్తిడి తేవాలి, ఈ హక్కుల్ని ఎలా సాధించుకోవాలి అని నిర్ణయాలు తీసుకుంటారు కదా. ఆ జాతీయ కాంగ్రెస్లో తీసుకున్నటువంటి ఈ తీర్మానాలన్నింటినీ కూడా ఆ సంవత్సరం అంతా ఇంప్లిమెంట్ చేయడానికి అక్కడ నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మరొక సమావేశంలో మరొక నగరంలో అలా అనమాట. అయితే 1896లో కలకత్తా జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొట్టమొదటిసారి వందే మాతర గీతాన్ని ఆలపించడం జరిగింది. సో ఇదే సందర్భంలో జనగణమన, మన జాతీయ గీతం ఉంది కదా, జనగణమన, దాన్ని 1911లో ఆలపించడం జరిగింది కలకత్తాలోని. 1911లో జనగణమన మొట్టమొదటిసారి ఆలపించడం జరిగింది. జనగణమన రాసింది ఎవరు? అందరికీ తెలిసిందే. రవీంద్రనాథ్ ఠాగూర్. వెరీ గుడ్. రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన జాతీయ గీతాన్ని రచించింది. అది 1911లో మొట్టమొదటి ఆలపించారు. ఓకే, నెక్స్ట్. అయితే ఓవర్ నైట్ ఈ వందే మాతరం గీతం అనేది పెంటారావు, మైక్ ఆఫ్ చేయి. నీ మైక్ ఆఫ్ చేయరా. ఓకే. అయితే అగైన్ కమ్ టు ది పాయింట్. ఓవర్ నైట్ పాపులర్ అవడం తర్వాత ఈ అక్టోబర్ 16న ఈ బెంగాల్ విభజన అమల్లోకి వచ్చింది కదా. అదే రోజుని మొత్తం కలకత్తా అంటే మొత్తం బెంగాల్లో అంతా కూడా, తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ మొత్తం ఈ ప్రాంతంలో దీన్ని ఏమంటారంటే మూర్నింగ్ డే అంటారు. మూర్నింగ్ డే అంటే సంతాప దినోత్సవం. అంటే ఎవరైనా చనిపోతే సంతాప దినాలు ప్రకటిస్తారు కదా, ఇది సంతాప దినంగా ప్రజలందరూ భావించడం జరిగింది. తర్వాత అదే రోజుని రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక పిలుపునిస్తాడు, రక్షాబంధన్. అందరూ రాఖీలు కట్టుకోవాలండి. ముస్లింలు, హిందువులు అందరూ ఒకరికొకరు రాఖీలు కట్టుకొని సాలిడారిటీని తెలియజేయాలి. సాలిడారిటీ అంటే ఏమిటి? ఐకమత్యానికి ప్రతీకగా ఈ రక్షాబంధన్ అనేది అందరూ పాటించాలని, అంతేకాకుండా అందరూ కూడా గంగా నదిలో స్నానం చేసి వాళ్ళ ఐకమత్యాన్ని చాటాలి. రక్షాబంధన్ కూడా అందరూ ముస్లింలు, హిందువులు ఒకరికొకరు కట్టుకోవాలని చేస్తాడు. అది నిర్ణయం తీసుకోవడం వల్ల అందరూ అలాగే చేస్తారు. తర్వాత ఈ సందర్భంగా ఇంకొక పాయింట్ ఏంటంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ అమర్ సోనార్ బంగ్లా అనే ఒక గీతాన్ని రాస్తాడు.
అమర్ సోనార్ బంగ్లా అంటే మన బంగ్లా అంటే బంగ్లాదేశ్ అనే బంగ్లాదేశ్ కాదు బెంగాల్ బంగారం లాంటిదని. సోనార్ అంటే బంగారం కదా సోనా అంటే. సో అమర్ సోనార్ బంగ్లా అనే గీతాన్ని రాస్తాడు. అది ఈ ఉద్యమ కాలంలో చాలా చోట్ల ఆలపించడం జరిగింది. ఇది రాసుకోండి, అది అమర్ సోనార్ బంగ్లా. ఇది ప్రస్తుతం ఏంటంటే బంగ్లాదేశ్ ఉంది కదా పక్కన, మన పక్కన పొరుగు దేశం. అదే ఆ, మీకు చెప్పాను తూర్పు బెంగాల్ 1971లో పాకిస్తాన్ నుంచి విడిపోయి సెపరేట్ దేశం అయిపోయింది బంగ్లాదేశ్ అని. అది ఏదైనా సందర్భాల్లో చెప్పుకుందాం పోనీ, లేదంటే ఇప్పుడైనా చెప్తాను కానీ ఆ బంగ్లాదేశ్ తాలూకా జాతీయ గీతం ప్రజెంట్ అదే. అంటే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఈ వందే మాతర ఉద్యమంలో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి అమర్ సోనార్ బంగ్లా అనే గీతం ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్ తాలూకా జాతీయ గీతం అన్నమాట అది. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ ఆ, అంటే ఇది ఒకప్పుడు తూర్పు బెంగాల్. ఇగో ఇప్పుడు మనం బెంగాల్ విభజన చెప్పుకునేటప్పుడు అదే కదా విడదీశారు తూర్పు బెంగాల్. ఈ తూర్పు బెంగాల్ అనేది స్వతంత్రం వచ్చిన తర్వాత, అంటే అక్కడ ముస్లిం డామినేటెడ్ ప్రావిన్స్ కదా, అది ముస్లిం డామినేటెడ్ ప్రావిన్స్ కాబట్టి ఆ, మనకి 1947 ఆగస్టు 15న విడిపోయినప్పుడు పాకిస్తాన్ని భారతదేశాన్ని విభజన కోసం, విభజన రేఖలు నిర్ణయించడం కోసం, ఏ ప్రాంతాలు ఎవరికైనా నిర్ణయించడం కోసం ఆ రెడ్ క్లిఫ్ అనే అతని సారథ్యంలో ఒక కమిటీని వేశారు. రెడ్ క్లిఫ్ రెడ్ క్లిఫ్ అనే అతని పేరు అది. అతని నాయకత్వంలో ఒక కమిటీని వేశారు. ఆ రెడ్ క్లిఫ్ అనేది అతను పాకిస్తాన్లో ఏ ప్రాంతాలు ఉండాలి, భారతదేశంలో ఏ ప్రాంతాలు ఉండాలని నిర్ణయించడం జరిగింది. ఉదాహరణకి పంజాబ్ ఉందనుకోండి, పంజాబ్ తూర్పు పంజాబ్ మనకొచ్చింది, పశ్చిమ పంజాబ్ అనేది పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. ఇంకా పాకిస్తాన్కి ఏంటది బెలూచిస్తాన్ అని, ఇస్లామాబాద్ అని, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్, ఇవన్నీ పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఇక్కడ బెంగాల్, ఇప్పుడు తూర్పు బెంగాల్ అంటున్నాం కదా, ఈ తూర్పు బెంగాల్ పాకిస్తాన్ వాటా కింద వెళ్ళింది. పంజాబు బెంగాల్ రెండింటిని పంచుకున్నాం. పంజాబ్ అనేది తూర్పు పంజాబ్ మనకి, పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్కి. బెంగాల్ విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ మనకి, తూర్పు బెంగాల్ పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. సో అలాగే 1947లో ఈ తూర్పు బెంగాల్ పాకిస్తాన్ వాటాగా వెళ్ళిపోయింది. వాళ్ళందరూ ముస్లిమ్స్ కాబట్టి అటు వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు చాలా కాలం వాళ్ళు నిర్లక్ష్యానికి గురయ్యారు. పాకిస్తాన్ ఈ ఈ తూర్పు బెంగాల్ రాష్ట్రం పట్ల ఆ, బాగా నిర్లక్ష్య ధోరణ వ్యవహరించడం, అంటే వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం పెద్దగా ఏ చర్యలు తీసుకోలేదని వాళ్ళ నిరసన తెలియజేస్తూ పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి ఒక యుద్ధమే చేశారు. పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి యుద్ధం చేశారు వాళ్ళు. ఆ యుద్ధంలో భారతదేశం ఈ తూర్పు బెంగాల్ ప్రజలకి మద్దతు తెలియజేసింది. అంటే భారతదేశం ఈ తూర్పు బెంగాల్ తరపున పోరాడింది. పాకిస్తాన్ ఓడిపోయింది, తూర్పు బెంగాల్ సెపరేట్ దేశం అయిపోయింది. అది బంగ్లాదేశ్ అయింది, అదే అనమాట. ఎనీ డౌట్? సార్ బంగ్లాదేశ్ కదా అన్నాం. బంగ్లాదేశే పాకిస్తాన్తో యుద్ధం చేసి మరీ విడిపోయింది. ఆ యుద్ధంలో మనం ఈ బంగ్లాదేశ్ సపోర్ట్ చేసాం, మనం సాయం చేసాం. ఓకే, అదే ఇప్పుడు బంగ్లాదేశ్. ఆ తూర్పు బెంగాలే ఇప్పుడు ప్రజెంట్ బంగ్లాదేశ్. దాని రాజధాని ఢాకా. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. ఓకే, సరే, మళ్ళీ అగైన్ కమ్ టు ది పాయింట్. మనం ఇక్కడ మూమెంట్కి వద్దాం. వందే మాతర ఉద్యమం దానికి పేరు రావడానికి వందే మాతర గీతం అని చెప్పుకున్నాం. దానికి సంబంధించినవి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మీరు నోట్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఏమంటే రాసుకుంటూ ఉండండి, అట్ ది సేమ్ టైం వింటూనే. ఇంకోటి, దీనికి ఇంకొక పేరు ఉంది. ఇంకొక పేరు ఏంటి? స్వదేశీ ఉద్యమం అంటాం దీన్నే. దీనికే ఇంకో పేరేంటి? స్వదేశీ ఉద్యమం.
స్వదేశీ ఉద్యమాన్ని ఎందుకన్నాం అంటే స్వదేశీ వస్తువుల్ని అందరూ వాడాలి, విదేశీ వస్తువుల్ని బహిష్కరించాలి అనేది ఈ ఉద్యమంలో పాపులర్ అయింది. ఈ కాన్సెప్ట్ కూడా పాపులర్ అయ్యి ప్రజల్లో ఎక్కువగా ప్రచారం చేయడమే కాకుండా భారతీయులందరూ ఖద్దరు వస్త్రాలనే వాడాలి, భారతీయ పరిశ్రమల్లో తయారైన వస్తువులనే వాడాలి, ఇంగ్లాండ్ నుంచి దిగుమతి అయిన వస్తువులను ఎవరు వాడొద్దు అని ప్రజలకందరికీ చెప్పడం జరిగింది, ప్రచారం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఏ భారత పరిశ్రమల్లో కొంతమంది ఇప్పుడు నేత చీరలు కట్టుకోవడం, ఖద్దరు వస్త్రాలు ధరించడం, ఇండియన్ పెట్టుబడిదారులు కూడా అక్కడక్కడ కొన్ని టెక్స్టైల్ ఇండస్ట్రీస్ బాంబేలో, గుజరాత్లోనూ స్థాపించడం జరిగింది. ఇవి భారతీయ పరిశ్రమల్లో తయారైనటువంటి బట్టలు అందరూ వాడడం, అంతేకాకుండా స్వదేశీ స్టోర్స్, ఇప్పుడు మనకి ఇదో మోర్ షాపు, తర్వాత ఏదో రిలయన్స్ షాపు టైప్లో స్వదేశీ స్టోర్స్ ఏర్పాటు చేసి అందులో ఈ ఇండియాలో తయారైన టూత్పేస్ట్లు, సాల్ట్ ప్యాకెట్లు, మ్యాచ్ బాక్సెస్ ఇటువంటివన్నీ కూడా ఈ స్టోర్లో లభించేవి. అందరూ ఇవే కొనాలి, భారతీయ పరిశ్రమల్ని ప్రోత్సహించాలి అని స్వదేశీ అనే పదాన్ని వాడారు. స్వదేశీ అంటే స్వదేశంలో తయారైనటువంటి బట్టలు, స్వదేశంలో తయారైనటువంటి ఇతర వస్తువుల్ని భారతీయులు కొనాలి తప్ప ఇంగ్లాండ్ నుంచి దిగుమతి అయ్యే వస్త్రాలు కానీ అక్కడి నుంచి వచ్చే ఇంకేమైనా వినియోగదారులు ఉపయోగించే అనేక వస్తువులు ఉంటాయి కదా ఇంట్లో, అవేవి కూడా ఫారెన్ షాపులకి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. అంటే బ్రిటిష్ వాళ్ళ వస్తువులు అమ్ముతున్న షాపులకి అందరూ బహిష్కరించాలి అని ఒక నినాదం ఇవ్వడంతో ఒకేసారిగా భారతీయ వస్తువులకి గిరాకీ పెరిగింది. ఇంగ్లాండ్ నుంచి దిగుమతులన్నీ ఒకేసారి పడిపోయాయి. ఇది ఎప్పుడూ లేనంత విధంగా ఈ స్వదేశీ ఉద్యమం అనేది ఇంచుమించుగా సక్సెస్ అయిందనే చెప్తారు. అందుకని తర్వాత జరిగే కొన్ని ఉద్యమాలు ఏవి, హోమ్ రూల్ ఉద్యమం 1916లో, హోమ్ రూల్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం 1920లోను, ఉప్పు సత్యాగ్రహం 1930, క్విట్ ఇండియా ఉద్యమం 1942, ఈ ఉద్యమాలన్నీ జరిగాయి కానీ ఇవి దీనంతగా సక్సెస్ కాలేదు. వందే మాతర ఉద్యమం సక్సెస్ అయినట్టుగా ఆ మిగతా ఉద్యమాలు అంతగా సక్సెస్ కాలేదని కంపారిటివ్గా పోల్చుకుంటే చెప్పాలి. ఇది స్వదేశీ ఈ నినాదం అనేది భారతీయ వస్తువులకి, భారతీయ పరిశ్రమలకి మంచి ఊపునిచ్చింది. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎక్కువగా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. రాసుకోండి, వందే మాతర ఉద్యమంలో ఎక్కువగా పార్టిసిపేట్ చేసి దీన్ని విజయానికి కారకులైనటువంటి వర్గం ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువగా పార్టిసిపేషన్ ఇందులో ఉంటుంది. స్టూడెంట్ పార్టిసిపేషన్ అనేది చాలా ఎక్కువగా జరిగింది. వాళ్ళే దీన్ని ఎక్కువగా సక్సెస్ చేస్తారు. స్వదేశీ అనేది ఒక వస్తువులకే కాకుండా స్వదేశీ పాఠశాలలోనూ, స్కూళ్ళల్లో కూడా స్వదేశీ సిలబస్ రూపొందించుకోవాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అని ఒక సెపరేట్గా ఇప్పుడు ఎన్సీఆర్టీ ఉంది కదా, ఆ టైప్లోనే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అని ఒక సంస్థ సిలబస్ను రూపొందించడం, స్వదేశీ పాఠశాలలు స్థాపించడం, ఇలాగా స్వదేశీ అనేది ఇట్ బికేమ్ వెరీ పాపులర్ అనమాట ఈ టైంలో. అంటే అందుకనే ఇది బాగా సక్సెస్ అయిందని చెప్తారు స్వదేశీ. ఓకే, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అనేది సెపరేట్గా వందే మాతరం మూవ్మెంట్ టైంలో, వందే మాతరం ఉద్యమం టైంలో ఇది స్వదేశీ విద్య, స్వదేశీ వస్తువులు, తర్వాత అంతా స్వదేశీ వస్త్రాలు, ఖద్దర వస్తువులు వాడకం ఇట్స్ బికేమ్ వెరీ పాపులర్ డ్యూరింగ్ దిస్ మూమెంట్. తర్వాత ఇంకా పొలిటికల్గా చూడాల్సిన అవసరం ఉంది. పొలిటికల్ విషయాల్లో ఏం జరిగింది 1905లో, మరి ఇక్కడి నుంచి అతివాదుల తాలూకా ప్రాబల్యం ఈ ఉద్యమంలో ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకున్నాం. అతివాదుల తాలూకా ప్రభావం ఏమిటి? అతివాదులు అంటే ఎవరు? లాల్ బాల్ పాల్ అనుకున్నాం కదా, లాల్ బాల్ పాల్. అయితే ఈ అతివాదులు తాలూకా స్ట్రాటజీ ఏమిటి? మనం అనుకున్నాం కదా, స్వరాజ్యం,
బాయ్‌కట్, స్వదేశీ అనేవి అతివాదుల తాలూకా ప్రధాన ఎజెండా. స్వదేశీ అంటే స్వదేశీ వస్తువుల వాడకం. మరి వాళ్ళ నుంచే కదా ఇప్పుడు ఈ స్వదేశీ అతివాదులైనటువంటి ఈ లాల్ బాల్ పాల్ తాలూకా అతివాదులైనటువంటి ఈ లాల్ బాల్ పాల్ తాలూకా ఎజెండా ప్రకారమే స్వదేశీ ఉద్యమం పాపులర్ అయింది బాగా. ఏ బాయ్‌కట్ కూడా వీళ్ళదే ఆ స్ట్రాటజీ కూడా. బాయ్‌కట్ అంటే విదేశీ వస్తువుల్ని బాయ్‌కట్ చేయడం. ఎవరు కొనొద్దని. బాయ్‌కట్ స్వదేశీ ఇంకా స్వరాజ్యం. స్వరాజ్యం కావాలని. ఇవి వీళ్ళ నినాదాలు, వీళ్ళ మేనిఫెస్టో, ఈ అతివాదుల తాలూకా ఎజెండాలో ఉంటాయి ఇవి. అయితే ఇవి బాయ్‌కట్ ఉద్యమం చేయడం అనేది మితవాదులకి నచ్చలేదు. బాయ్‌కట్ చేయడం అంటే బ్రిటిష్ వస్తువుల్ని ఎవరో కొనొద్దు అని బాయ్‌కట్ చేయడం ఈ మితవాదులకి ఇష్టం లేదు. తర్వాత స్వరాజ్యం అనే పదం కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళతో గొడవ పడడం, ఇప్పుడు స్వరాజ్యం, స్వదేశీ ఈ పదాలు బ్రిటిష్ వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు. బ్రిటిష్ వాళ్ళకి నష్టం చేకూర్చేవి. అందుకని బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళు అవసరమైతే అణిచేస్తారు, కాల్పులు జరిపిస్తారు, జైల్లో పెడతారు. ఇక్కడ చాలామంది భారతీయులు అనేక మంది నిరక్షరాస్యులు, అమాయకులు. సో ఈ టైంలో అటువంటి నిర్ణయాలు కొంచెం ఇబ్బందికరం అని చెప్పి గోపాలకృష్ణ గోఖలే లాంటి వాళ్ళు ఇవి ఇప్పుడు వద్దు అంటారు వాళ్ళు. కానీ అతివాదులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వరాజ్యం, కాంగ్రెస్ తాలూకా ధ్యేయం స్వరాజ్యం అని ప్రకటించాలి, బాయ్కట్ చేయాలి, బ్రిటిష్ వస్తువులను బాయ్కట్ చేయాలి, స్వదేశీ వస్తువులను ప్రచారం చేయాలి, తప్పదు అని అతివాదుల వాదన. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కాస్త క్లాష్ వస్తుంది మామూలుగా. అయితే 1905లో బెనారస్లో కాంగ్రెస్ సమావేశం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ రాసుకోండి. 1905లో బెనారస్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షత. మరి గోపాలకృష్ణ గోఖలే మితవాది. అయితే అక్కడే వాదనలు జరిగాయి, వాదోపవాదనలు. ఇవి ఈ స్వదేశీ, స్వరాజ్యం ఇవన్నీ కాంగ్రెస్ ఆమోదించాలి. అట్ ది సేమ్ టైం అదే టైంలో ఇంకొక డిమాండ్ పెట్టారు వీళ్ళు అతివాదులు. ఇంకొక డిమాండ్ ఏంటంటే ఈ స్వదేశీ, బాయ్కట్, ఈ స్వరాజ్యం ఇవి ఒక బెంగాల్కే పరిమితం చేయకుండా భారతదేశం అంతటా కూడా ఈ ఉద్యమాన్ని విస్తరించాలి అని ఒక డిమాండ్. రాసుకోండి, ఇది ఇంపార్టెంట్. అతివాదుల తాలూకా ఇంకొక డిమాండ్ ఏంటి, ఈ బాయ్కట్ ఉద్యమాన్ని బెంగాల్కే పరిమితం చేయకుండా, అంటే ఇప్పుడు బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం కాబట్టి బెంగాల్లో జరుగుతుంది ఇదంతా. ఇప్పుడు ఈ బాయ్కట్, స్వదేశీ, ఎవ్రీథింగ్ మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి, బెంగాల్లో. అయితే ఇదే అదనుగా ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తే ఇది సరైన టైము, బ్రిటిష్ వారిని చాలా అతి తొందరగా భారతదేశం నుంచి తరిమేయవచ్చని అతివాదుల తాలూకా ఉద్దేశం. అయితే అది ఇప్పుడు కష్టం. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి, వాళ్ళ దగ్గర ఉన్న సైనిక బలం, మనం వాళ్ళ ముందు నిలవలేం. వాళ్ళ ఆయుధాలతో ఉన్నారు కాబట్టి భారతీయులు అనేక మంది చనిపోవచ్చు, చాలామందిని జైల్లో పెట్టవచ్చు. సో దీనివల్ల నష్టపోయేది మనమే అని మితవాదుల వాదన. కానీ అతివాదులు దాన్ని పట్టించుకోలేదు. ఇది 1905 బెనారస్ కాంగ్రెస్ సమావేశంలో ఇది వాదోపవాదాలు జరిగాయి. గోపాలకృష్ణ గోఖలే దీన్ని వ్యతిరేకించడం. అయితే ఏమైనప్పటికీ ఆ గండం గడిచింది. 1905 మొత్తం మీద చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చిన సమావేశం అలాగా ముగిసిపోయింది. అతివాదులు మాత్రం అంతా విస్తరించాలి భారతదేశం అంతా అంటూనే అది ముగిసిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కష్టమైపోయింది. ఇంకా 1906 నెక్స్ట్ సమావేశం, కలకత్తా సమావేశం. 1906లో మళ్ళీ కాంగ్రెస్ కలకత్తాలో సమావేశం అయ్యింది. ఏంటి, ఎవ్రీ ఇయర్ జరగాలి కదా, ఇప్పుడు ఎవరిని నిలబెట్టాలి.
ఇక్కడ పెద్ద ఇబ్బందికరమైన విషయం వచ్చింది. ఎవరు ఇప్పుడు అతివాదులేమో మా వాడు అధ్యక్షుడిగా ఉండాలి అని వీళ్ళు, మితవాదులేమో మితవాదే ఎవరొకరు వాళ్ళ వర్గంలో వాడు కాంగ్రెస్కి అధ్యక్షుడిగా నిలబెడదామని వాళ్ళు, అతివాదులేమో ఈ లాల్ బాల్ పాల్లో ఎవరొకరు వీళ్ళు నిల్చోవాలని. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కొంతమంది మధ్య మార్గంగా ఉండే నాయకులు కొంతమంది ఉంటారు కదా, మధ్య మార్గంలో అటువంటి వాళ్ళు అందరికీ ఆమోదయోగ్యుడైనటువంటి దాదాబాయి నౌరోజీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిలబెడతారు. దాదాబాయి నౌరోజీ అని ఇంతకుముందు చెప్పాను, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారని, భారతీయ కురువృద్ధుడు, 80 ఏళ్ల వయసులో కూడా భారతదేశ స్వతంత్రం కోసం హక్కుల కోసం పోరాటం చేస్తున్న గొప్ప దేశభక్తుడని, అతనంటే అందరికీ గౌరవం. సో అందువలన దాదాబాయి నౌరోజీని ఎప్పుడైతే ముందుకు తీసుకొచ్చారో నిలబడడానికి, ఇంకెవరూ మాట్లాడలేదు. అప్పుడు దాదాబాయి నౌరోజీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఇవి రాసుకోవాలి. 1905 బెనారస్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. 1906 సమావేశానికి, కలకత్తా సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు దాదాబాయి నౌరోజీ. ఈ 2 పాయింట్లు రాసుకోవాలి. అయితే అతివాదులు బలవంతంగా కాంగ్రెస్ జయం స్వరాజ్య సాధన అని బలవంతంగా ఒప్పించారు ఆ తీర్మానంలో. అంటే స్వరాజ్య సాధనే కాంగ్రెస్ జయంగా తీర్మానం ఆమోదించాలని అతివాదులు పట్టుబట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దాదాబాయి నౌరోజీ కాంగ్రెస్ అధ్యక్షుడు కదా ఇప్పుడు, మరి వీళ్ళ ఒత్తిడి మేరకు కాంగ్రెస్ జయం స్వరాజ్య సాధనే అని తీర్మానాన్ని ఆమోదించవలసిన పరిస్థితి వచ్చింది. అంటే మీకు కాంగ్రెస్ జయం స్వరాజ్య సాధన అని ఏ తీర్మానంలో ఆమోదించడం జరిగింది అని మీకు ఎప్పుడని అడిగితే 1906 కలకత్తా సమావేశంలో దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన ఈ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది అని గుర్తుంచుకోవాలి, రాసుకోవాలి మీరు. మరి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇదే 1906లో మరొక ముఖ్య సంఘటన జరిగింది. అది చాలా ఇంపార్టెంటే. అది కూడా ఆ ముఖ్య సంఘటన గురించి మళ్ళీ మీరు ఆ ముఖ్య సంఘటన గురించి ఏంటంటే 1906లో ముస్లిం లీగు స్థాపన. రాసుకోండి. 1906లో ముస్లిం లీగు స్థాపన. అంటే ముస్లింల కోసం, ముస్లింల హక్కుల కోసం, వాళ్ళ రాయితీల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ముస్లిం నాయకులు 1906లో ముస్లిం లీగ్ని స్థాపించడం జరిగింది. అయితే దీనికి ఒక చిన్న కథ అంటే కథ కాదు, ఒక సంఘటన జరిగింది 1906లో. అంటే ఆగాఖాన్ నాయకత్వంలో, అంటే ముస్లిం నాయకుడు ఆగాఖాన్ నాయకత్వంలో కొంతమంది దిగువ స్థాయి లీడర్లు అందరూ కలిసి సిమ్లాలో మింటోను కలుస్తారు. అప్పటి గవర్నర్ జనరల్ అయినటువంటి మింటోను కలుస్తారు. ఎక్కడ? సిమ్లాలో. ముస్లిం నాయకుడైనటువంటి ఆగాఖాన్ సిమ్లాలో కలుస్తాడు. ఎవరిని? మింటోని, గవర్నర్ జనరల్. అయితే మింటో అతనికి హామీ ఇస్తాడు, మీ హక్కుల కోసం మేమున్నాం, మీకోసం మేమున్నాము, మీరు మాకు సహకరించినట్లయితే
మేము మీకు సహకరిస్తామని ఒక సీక్రెట్ ఒప్పందం ప్రకారం 1906లో ఈ ముస్లిం లీగ్ అనే పార్టీని స్థాపించడం జరిగింది. అంటే ఆంగ్లేయుల ఆశీర్వాదంతో ముస్లిం లీగ్ పార్టీ ఏర్పడైనట్టే అర్థం. ఆంగ్లేయుల ఆశీర్వాదంతో ముస్లిం లీగ్ పార్టీ అనేది 1906లో ఏర్పాటైంది. అయితే దీని స్థాపకులను ఎవరని చెప్పుకుంటామంటే ఆగా ఖాను, ఢాకా నవాబ్ అయినటువంటి సలీముల్లా, ఢాకా నవాబు సలీముల్లా, మొహిసిన్ ఉల్ ముల్క్, మూడు పేర్లు రాసుకోండి. ముస్లిం లీగ్ స్థాపనకి కారకులు ఆగా ఖాను, ఢాకా నవాబు. ఢాకా అంటే బంగ్లాదేశ్ రాజధాని ప్రజెంట్, అదే ఢాకా. ఢాకా నవాబ్ అయినటువంటి సలీముల్లా, మొహిసిన్ ఉల్ ముల్క్. వీళ్ళు ముఖ్యంగా ఈ ముస్లిం లీగ్ స్థాపనలో ముఖ్య పాత్ర వహించారు. ఆ మూడు పేర్లు నోట్ చేసుకోండి. మొహిసిన్ ఉల్ ముల్క్ రాసుకున్నారు కదా. అయితే వీళ్ళు ఆ బెంగాల్ విభజనకి అనుకూలంగా, ఇప్పుడు ఢాకా నవాబు సలీముల్లా అలు కూడా బెంగాల్ విభజనకు అనుకూలంగా ఒక ఉద్యమాన్ని లేవదీస్తారు. అంటే ముస్లింలు అందరూ కలిపి బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా బెంగాల్ విభజన సరి అయినదే అని దానికి అనుకూలంగా వీళ్ళు పనిచేయడం మొదలుపెట్టారు. అంటే అక్కడ అర్థం ఏంటి? ముస్లిం లీగ్ స్థాపన అనేది బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా, బ్రిటిష్ వాళ్ళు లోపాయకారిగా ఒక ఒప్పందం ప్రకారం వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పడం వల్ల ఈ పార్టీ ఏర్పాటైంది. హిందువులకు దూరంగా ఉంటామని, వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటామని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని వీళ్ళందరూ హామీ ఇవ్వడంతో బ్రిటిష్ వాళ్ళు ప్రోత్సహించారు, ఆశీర్వదించారు ఒక విధంగా. ఓకే, ప్రొసీడ్ అని. దానికి అనుగుణంగా ఆ ఒప్పందం ప్రకారమే 1906లో ముస్లిం లీగ్ పార్టీ అనేది ఏర్పాటైందనమాట. నెక్స్ట్ మీరు సూరత్ స్ప్లిట్ అనేది నోట్ చేసుకోండి. సూరత్ చీలిక, ఇంగ్లీష్లో సూరత్ స్ప్లిట్, తెలుగులో సూరత్ చీలిక. ఇప్పుడు 1905లో చెప్పుకున్నాం కదా, బెనారస్ కాంగ్రెస్ సమావేశానికి గోపాలకృష్ణ గోఖలే అని. 1906లో దాదాభాయ్ నౌరోజీ. మరి 1907లో సూరత్లో సమావేశం నిర్ణయించారు. అక్కడ మళ్ళీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి కదా. మళ్ళీ దేర్ వాజ్ ఎ క్లాష్ బిట్వీన్ ది మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ అనమాట. ఎక్స్ట్రీమిస్టులు అందరూ కూడా వాళ్ళ వర్గమే అక్కడ ప్రెసిడెంట్ అవ్వాలని, మితవాదులేమో మళ్ళీ వాళ్ళ వర్గం ప్రెసిడెంట్ అవ్వాలని మళ్ళీ వాదోపవాదాలు తారాస్థాయికి వెళ్ళిపోతాయి. ఎంత తారాస్థాయికి వెళ్ళిపోతాయి అంటే ఈ విభేదాలు ఎంతవరకు అంటే ఒకరి మీద ఒకరు రాళ్ళు చెప్పులు విసురుకునే స్థితికి వచ్చేసారనమాట. ఒకరి మీద ఒకరు రాళ్ళు చెప్పులు విసురుకొని సభంతా రసాభాస అయిపోతుంది. బ్రిటిష్ గవర్నమెంట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ది సిచ్యువేషన్. బ్రిటిష్ గవర్నమెంట్ ఇటువంటి సిచ్యువేషన్ కోసమే వెయిట్ చేస్తుంది. ఇట్ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ ది సేమ్ సిచ్యువేషన్. అదే జరిగింది. ఇప్పుడు వీళ్ళల్లో వీళ్ళు చీలికలు ఎప్పుడు వస్తాయా, గొడవ ఎప్పుడు వస్తుందా, అప్పుడు వీళ్ళు అణిచేయడానికి వీలు పడుతుందని బ్రిటిష్ గవర్నమెంట్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది సిచ్యువేషన్ అనమాట. సో ఎప్పుడైతే వీళ్ళు ఈ సూరత్ సమావేశంలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ చెప్పులు ఇసురుకునే పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో, బ్రిటిష్ గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ ఇంటర్ఫేర్ అయిపోయింది. బ్రిటిష్ గవర్నమెంట్ పోలీసులు వచ్చి అతివాదులందరినీ కూడా అరెస్ట్ చేసి పడేసింది. అంటే ఎక్స్ట్రీమిస్టులు అందరూ కూడా అరెస్ట్ అయిపోయారు. బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాలు, లాలా లజపత్ రాయ్, వీళ్ళే కదా మరి అతివాదులు. వీళ్ళ నుంచే కదా బ్రిటిష్ వాళ్ళకి కొంత ఇబ్బందులు. ఎందుకంటే స్వదేశీ, బాయ్కట్టు, స్వరాజ్యం అంటుంటే బ్రిటిష్ వాళ్ళకి తీవ్ర నష్టం జరుగుతుంది. మితవాదుల వల్ల వాళ్ళకి ఎటువంటి హాని లేదు. మితవాదులు అందరూ కూడా పిటిషన్లు, అంటే
గవర్నమెంట్కి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం, ప్రార్థించడం, అడుక్కునే మెండికెన్సీ పాలసీ కాబట్టి వాళ్ళ నుంచి బ్రిటిష్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది యాక్చువల్గా లేదు. ఉన్న ఇబ్బంది అంతా ఎవరితో ఉంది? ఉన్న ఇబ్బంది అంతా అతివాదులతో ఉంది. అందువలన అతివాద లీడర్లందరినీ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ అరెస్ట్ చేసి పడేసింది. అంటే ఒక అరెస్ట్ చేసిస్తే పర్వాలేదు. బాలగంగాధర తిలక్ని రంగూన్లోని మాండలే జైలుకి పంపించేస్తారు. మాండలే జైలు. బాలగంగాధర తిలక్ని రంగూన్లో మాండలే జైలుకి పంపించేస్తారు. లాలా లజపతి రాయ్ని ద్వీపాంతరవాసం, వేరే ద్వీపానికి, అంటే చుట్టూ సముద్రం ఉంటుంది, ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు, మళ్ళీ విడుదల అయ్యే వరకు అక్కడే ఉండాలి. అతన్ని ద్వీపాంతరవాసం పంపించారు. ఇక బిపిన్ చంద్రపాల్ని ఒక కోర్టు కేసులో ఇరికించి అతన్ని అరెస్ట్ చేసేయడం జరిగింది. ఒక కోర్టు కేసులో ఇరికించి బిపిన్ చంద్రపాల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో అతివాదులందరూ కూడా అరెస్ట్ అయిపోయారు. ఇక మిగిలింది మితవాదులు. ఈ మితవాదుల నుంచి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పాను కదా. వీళ్ళందరినీ బ్రిటిష్ గవర్నమెంట్ హక్కును చేర్చుకొని వాళ్ళకి ఏదో హామీలు ఇస్తానని చెప్పి, వాళ్ళ కోరికలు తీరుస్తానని చెప్పి, అలాగా జాతీయ ఉద్యమం కామ్ అయిపోయింది. అంటే ప్యాసివ్ అయిపోయింది. అసలు ఉద్యమకారులందరూ అరెస్ట్ అయిపోయారు. మితవాదులు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు స్తబ్దంగానే ఉండిపోయారు. ఈ స్తబ్దంగా ఇలా జరిగింది. పత్రికల మీద అనేక ఆంక్షలు విధించడం జరిగింది. 1908లో పత్రికల మీద, భారతీయ పత్రికల మీద అనేక ఆంక్షలు. అంటే ఎవరైనా సరే గవర్నమెంట్కి వ్యతిరేకంగా వ్యాసాలు రాసినట్టయితే అరెస్ట్ చేయబడతారని భయంకరమైనటువంటి నిషేధాజ్ఞలన్నీ కూడా విధించడం జరిగింది. ఆ తర్వాత 1909 మింటో మార్లే సంస్కరణలని మీరు వినే ఉంటారు. మింటో మార్లే సంస్కరణ రాసుకోండి. మింటో గవర్నర్ జనరల్ మార్లే. మింటో మార్లే సంస్కరణలు 1909. మింటో మార్లే. ఈ మింటో గవర్నర్ జనరల్, మార్లే అనేవాడు భారతదేశ వ్యవహారాల కార్యదర్శి. మార్లే భారతదేశ వ్యవహారాల కార్యదర్శి అన్నమాట. ఓకే, మరి ఇక్కడ ఈ సందర్భంలో మీకు మార్లే భారతదేశ వ్యవహారాల కార్యదర్శి అన్నాం కదా. మరి భారతదేశ వ్యవహారాల కార్యదర్శి ఈ పోస్ట్ ఎప్పుడు క్రియేట్ అయింది మామూలుగా? అదేమైనా ఐడియా ఉందా మీకు? గవర్నర్ జనరల్ ఎలాగా మీకు తెలుసు. ఎప్పటి నుంచో రెగ్యులేటింగ్ చట్టం దగ్గర నుంచి వారన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్ జనరల్ అయ్యాడని, ఆ తర్వాత ఇంకా వరుసగా కార్న్వాలిస్, వెల్లస్లీ ఎలాగ వస్తుంటారు. మళ్ళీ 1833లో బెంటింక్ భారతదేశ గవర్నర్ జనరల్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ భారతదేశ గవర్నర్ జనరల్ అని పిలువబడుతూ ఉంటారు. అలా చెప్పుకుంటూ అది తెలిసిందే. మరి వాట్ అబౌట్ ఈ భారతదేశ వ్యవహారాల కార్యదర్శి? సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అంటారు ఇంగ్లీష్లో. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, అతన్నే తెలుగులో భారతదేశ వ్యవహారాల కార్యదర్శి. ఈ పోస్ట్ ఎప్పుడు క్రియేట్ అయింది? ఎనీబడీ ఈజ్ ఏబుల్ టు సే? భారతదేశ వ్యవహారాల కార్యదర్శి ఈ పదవి, ఈ పోస్టు ఎప్పుడు క్రియేట్ అయింది అనేది సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1857.
1857 సిపాయిల తిరుగుబాటు. ఓకే. సిపాయిల తిరుగుబాటు తాలూకా ప్రధాన ఫలితం ఏంటి? సిపాయిల తిరుగుబాటు అనంతరం ఇండియా కంపెనీ రద్దవుతుంది సార్. ఆ! ఓకే. వెరీ గుడ్. ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దయిపోతుంది. అది ప్రధాన ఫలితం అని చెప్పుకున్నాం. అంటే అప్పటి వరకు బ్రిటిష్ పాలిత ప్రాంతాలను పరిపాలించింది ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ కదా! సో, ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దయిపోయింది. మరి అప్పటి నుంచి ఈ పరిపాలన ఎలా సాగింది? బ్రిటిష్ ప్రభుత్వం చేస్తుంది. బ్రిటిష్ పార్లమెంటు అంటే లండన్‌లో ఉన్నటువంటి బ్రిటిష్ పార్లమెంటు డైరెక్ట్‌గా భారతదేశ పరిపాలనని స్వీకరించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దయిపోయింది కాబట్టి డైరెక్ట్‌గా ఇంగ్లాండ్ నుంచే పరిపాలన స్టార్ట్ చేస్తారు ఇండియాని. అంటే బ్రిటిష్ పార్లమెంట్ టుక్ ఓవర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండియా అన్నమాట. సో మరి అక్కడి నుంచి ఎలా పరిపాలిస్తుంది? ఇబ్బంది కదా! అందుకోసం బ్రిటిష్ క్యాబినెట్‌లో ఒక మంత్రిని భారతదేశ వ్యవహారాలు చూడడానికి బ్రిటిష్ క్యాబినెట్‌లో ఒక మంత్రిని నియమించిందన్నమాట. అంటే అతనికి మంత్రివర్గం తోడుగా 15 మంది సహాయం ఆ! చేస్తారు. బ్రిటిష్ పార్లమెంట్ వాళ్ళకి కూడా మంత్రిమండలి ఉంటది కదా! క్యాబినెట్ మంత్రిలో ఒక మంత్రి భారతదేశ వ్యవహారాలు చూడటం. అతనే భారతదేశ వ్యవహారాల కార్యదర్శి. అంటే 1858 నుంచి ఈ పోస్ట్ వచ్చింది. అప్పుడు భారత ప్రభుత్వం భారత ప్రభుత్వ చట్టం చేయబడింది కదా 1858లో. ఆ చట్టం ప్రకారం భారతదేశ వ్యవహారాల కార్యదర్శి పోస్ట్ క్రియేట్ అయింది. అతనికి 15 మంది కౌన్సిల్ సభ్యుల్ని, సలహా సభ్యుల్ని ఏర్పాటు చేస్తారు. అంటే అతను ఒక్కడో చూడలేడు కాబట్టి అతని కింద 15 మంది సభ్యుల్ని పెట్టారు. అతని కింద 15 మంది సభ్యుల్ని ఇచ్చాడు. అది వాళ్ళ సహకారంతో ఈ భారతదేశ వ్యవహారాల కార్యదర్శి గవర్నర్ జనరల్తో పాటు భారతదేశ పరిపాలనను చూస్తూ ఉంటాడనమాట. అయితే ఇక్కడికి ఎలా ఏం జరగాలి? చట్టాలన్నీ ఇంగ్లాండ్ పార్లమెంట్లోనే చట్టాలు రూపొందుతుంటాయి. ఆ చట్టాలని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారనమాట అప్పటి నుంచి. 1858 నుంచి చట్టాలన్నీ బ్రిటిష్ పార్లమెంట్లో జరుగుతూ ఉంటాయి. అక్కడే చట్టాలు చేస్తారు. వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం. సో ఇది భారతదేశ వ్యవహారాల కార్యదర్శి అంటే ఆ పోస్ట్ అప్పటి నుంచి వచ్చిందనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దయిన దగ్గర నుంచి 1858 నుంచి. అయితే ఇతనికి ఇచ్చే జీతభత్యాలు, ఇతని కింద ఉన్న 15 మందికి జీతభత్యాలన్నీ భారతీయ బడ్జెట్ నుంచే చెల్లిస్తారు. మనమే భరించాలి వాళ్ళ జీతాలకి ఖర్చు కూడాను. సో ఈ విధంగా మార్లే అనే అతను భారతదేశ వ్యవహారాల కార్యదర్శి, మింటో అనే అతను గవర్నర్ జనరల్. వీళ్ళిద్దరూ రూపొందించినటువంటి చట్టమే మింటో మార్లే సంస్కరణలు. 99. అయితే ఈ చట్టానికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి రాసుకుంటారు. అంటే కౌన్సిల్ సభ్యులు ఇవన్నీ కొన్ని పాయింట్లు 3-4 ఉన్నాయి కానీ అవన్నీ అక్కర్లేదు మీకు. అంటే ఉదాహరణకి కౌన్సిల్ సభ్యుల్ని విస్తరించడం, అందులో భారతీయులకి స్థానం కల్పించడం. అది ఎందుకంటే ఈ మింటో మార్లే సంస్కరణల ప్రధాన ఉద్దేశం ఏంటంటే మితవాదుల్ని సంతృప్తి పరచడం. మరి అతివాదులు అరెస్ట్ అయిపోయారు కదా! మితవాదుల్ని సంతృప్తి పరచడం కోసం ఒక చట్టం చేశారు. అయితే ఆ చట్టంలో వీళ్ళు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నటువంటి కౌన్సిల్ సభ్యుల సంఖ్యని పెంచాలి, భారతీయులకి ఎక్కువ అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు కదా! అందుకోసం ఆ కౌన్సిల్ సభ్యుల సంఖ్యని పెంచి భారతీయులకు అందులో అవకాశం ఇచ్చారు. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అది కాదు. మీరు ఇంకా గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఈ మింటో మార్లే సంస్కరణలో ఇవ్వడం జరిగింది. ముస్లింలకు రాసుకోండి, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు అనేది ఈ చట్టం తాలూకా హైలైట్. ఈ ప్రత్యేక నియోజకవర్గాలు వాళ్ళకి ఇవ్వడం వల్ల అంటే ముస్లింలు మాత్రమే వాళ్ళకి ఓటేస్తారు. హిందువులు ఉన్నా వేయరు, వాళ్ళకే కేటాయిస్తారు ఆ నియోజకవర్గాన్ని. ఇది విభజించు పాలించు విధానానికి ప్రతీక. హిందువుల్ని ముస్లింలని విడదీసే డెలిబరేట్ అటెంప్ట్ అనమాట. ఓపెన్గా ప్రయత్నం చేయడం. హిందూ ముస్లింలు వేరు చేయడానికి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు అనేవి మింటో మార్లే సంస్కరణలో
ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది కానీ మరి బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళు చట్టం చేస్తారు, వీళ్ళు మరి మాట్లాడడానికి అంత బలం లేదు కాబట్టి సచ్చినట్టు ఆమోదించాల్సిన పరిస్థితి. సో ఇది మింటో మార్లే సంస్కరణలో హైలైట్గా అది గుర్తుంచుకోవాలి. ఓకే, మరి నెక్స్ట్ క్లాసు నాకు మళ్ళీ ఉంది కాబట్టి లెట్ us స్టాప్ హియర్. రేపు క్లాసు 10 కాదు, టైం పెడతాను, నేను వాట్సాప్లో పెడతానులేండి లింక్ అదని. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఓకే, రేపు కలుద్దాం. ఓకే సార్. రేపు క్లాస్ 4th ఓకే, పీరియడ్ అని ఉంది. రేపు ఎన్ని గంటలకి కుసుమ? 4th పీరియడ్ అని ఉంది సార్. టైం తెలీదు, టైం పెట్టలేదు మీరు. 4th అంటే 2 to 3. ఓకే. 4th పీరియడ్ అంటే 2 నుంచి 3 వరకు. ఓకే అయితే కలుద్దాం మళ్ళీ. సార్ యాడ్ చేయండి, మర్చిపోకండి. అలాగే అలాగే. ఓకే, బై అయితే, బై ఆల్ ఆఫ్ యూ. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. అందరూ నోట్ చేసుకుని అన్ని రేపు చదువుకొని థ్యాంక్ రావాలి. యూ సార్. ఓకే.